మెట్ట ప్రాంతవాసుల దాహార్తిని తీర్చిన అపర భగీరథుడు. ఉచిత విద్యతో పేద పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుతున్న విద్యాదాత. భగవంతుని సేవకు, దైవ కార్యక్రమాలకు భూరి విరాళాలిచ్చే అపర దానకర్ణుడు. సాయం కోరి వచ్చే వారికి లేదనకుండా దానం చేసే సేవా తత్పరుడు. ఇన్ని మంచి గుణాలు ఒకే వ్యక్తిలో ఉండడం అరుదు. అలాంటి అరుదైన వ్యక్తి, నాయకుడు, పారిశ్రామికవేత్త, అజాత శత్రువు మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. పారిశ్రామికవేత్తగా నెల్లూరు జిల్లా చరిత్రలోనే సుస్థిర స్థానం సంపాదించుకున్న వేమిరెడ్డి గారు రాజ్యసభ సభ్యుడిగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు లోక్సభ సభ్యుడిగా గెలిచి ప్రత్యక్ష రాజకీయాల్లోనూ తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. సతీమణి ప్రశాంతిరెడ్డి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నిక కాగా చట్టసభలకు ఒకేసారి ప్రాతినిధ్యం వహిస్తున్న దంపతులుగా వారు అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. మంచి చేయడం మాత్రమే తెలిసిన నాయకుడు మన వేమిరెడ్డి. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్ని పార్టీల్లోనూ ఆయన అభిమానులున్నారు. అన్ని పార్టీల్లోనూ ఆయనకు శ్రేయోభిలాషులున్నారు. అందరివాడు, అజాత శత్రువు మన వేమిరెడ్డి. సంపాదన కోసం కాకుండా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చిన అతి కొద్ది మంది నాయకుల్లో వేమిరెడ్డి గారు ఒకరు. పారిశ్రామికవేత్తగా వ్యాపార రంగంలో ఆయన అందుకోని విజయాలు లేవు, ఆయన చూడని ఐశ్వర్యాలు లేవు. వాటన్నింటినీ పక్కన పెట్టి ప్రజకు చేరువగా ప్రజాసేవకు అడుగు ముందుకు వేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. రాజకీయాల్లోకి రాకమునుపే తన సేవా కార్యక్రమాల ద్వారా నెల్లూరీయులకు వేమిరెడ్డి సుపరిచితులు. ఊరు వాడ ప్రజలకు మంచినీటి సౌకర్యాన్ని కల్పించడం కోసం సొంత ఖర్చుతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేశారాయన. గ్రామ గ్రామాన ఉచిత మంచినీటి పంపిణీ ప్రారంభించారు. ఎన్నో దేవాలయాల నిర్మాణానికి ఆయన గుప్తదానాలు చేశారు. అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు ఆర్థిక సాయం చేశారు, చేస్తున్నారు కూడా. యువతలో క్రీడా స్ఫూర్తిని రగిల్చేందుకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులిచ్చేవారు. 2015లో విపిఆర్ ఫౌండేషన్ను స్థాపించి తన సేవా కార్యక్రమాలకు ఒక ప్రత్యేక రూపునిచ్చారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. విపిఆర్ విద్యా కార్యక్రమం ద్వారా పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. విపిఆర్ ఫౌండేషన్ నడుపుతున్న స్కూల్లో ఎంతో మంది నిరుపేద పిల్లలు తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు. విద్యతోనే వికాసం అనే సిద్ధాంతాన్ని నమ్మి పేద పిల్లలకు అండగా నిలిచారు వేమిరెడ్డి గారు. విపిఆర్ వైద్య పేరుతో నిరుపేదలకు వైద్య సహాయం అందిస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఊరూరా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. జయభారత్ ఆసుపత్రికి వైద్య పరికరాల కొనుగోలు కోసం భారీ విరాళం ఇచ్చారు. స్వర్ణ భారత్ ట్రస్ట్ ద్వారా వికలాంగుల కోసం కృత్రిమ ఉపకరణాల కొనుగోలు కోసం ఆర్థిక సాయం చేశారు. ఎన్నో ఆసుపత్రులకు నూతన పరికరాలు, వసతుల కల్పన కోసం విరాళాలు ఇచ్చారు. పేదలు నివసించే ప్రాంతాల్లో పారిశుద్ధ్యం మెరుగుపరిచేందుకు వాలంటీర్లతో అవగాహన కల్పిస్తున్నారు. మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. విపిఆర్ వికాస్ పేరుతో గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేశారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. విపిఆర్ అమృతధార పేరుతో ఆర్వో వాటర్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి మెట్ట ప్రాంతానికి తాగునీటిని అందించారు. చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అగ్ని ప్రమాద బాధితులకు, రోడ్డు ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం అందించేవారు. ప్రకృతి విపత్తులు ఏర్పడ్డప్పుడు అందరికీ ముందు గుర్తుకొచ్చే పేరు విపిఆర్ ఫౌండేషన్. తక్షణ సాయం అందించి బాధితులకు విపిఆర్ అండగా నిలిచేవారు. విపిఆర్ చింతన్ పేరుతో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజల్లో దైవ చింతన పెంపొందించేందుకు తన వంతు ప్రయత్నిస్తున్నారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఆలయాల నిర్మాణం, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆర్థిక సాయం చేయడమే కాదు, ఆయా కార్యక్రమాల్లో స్వయంగా తాము కూడా పాల్గొంటూ భక్తి కార్యక్రమాలకు ఆద్యులుగా మారారు వేమిరెడ్డి దంపతులు. వేమిరెడ్డి గారి ప్రతి అడుగులో ఆయనకు చేదోడు వాదోడుగా నిలిచి అర్ధాంగి అనే మాటకు అసలు అర్థంగా మారారు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా ఆయన సగభాగంగా మారి బాధ్యతలు పంచుకున్నారు ప్రశాంతమ్మ.
సామాజిక సేవలో రాజీలేని ఈ దంపతులను ఆది దంపతులుగా సంబోధించడంలో అతిశయోక్తి లేదు. ఆదర్శ దంపతులుగా మీరు నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఉండాలని, రాజకీయాల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని, ఉన్నత శిఖరాలు చేరుకోవాలని మనసారా కోరుకుంటూ